అండి నేను మీ సత్యవను. ఇంతకుముందు చీర లంగా కుట్టుడు కట్టుకుట్టుడు అన్నీ చెప్పాను కదా. చూడండి మిషన్ కుట్టినాయిగో. పాలైతే పిండి ఉల్లారేసుకొని కుట్టాలి. చూడండి ఇంత సాఫ్ ఉంటుంది. ఎందుకంటే మీకు తెలియదని కాదు, తెలియని వాళ్ళు కూడా కొందరు బాగా బిజీలా అవన్నీ ఆరేయాలి సదరాలని అట్లనే కుడతారు. కానీ అట్లా కుట్టద్దు. అట్లా కుడితే ఇంత సాపు రాదు. కుట్టంగా నీళ్ళ తీయకపోతే సాపు ఉంటుంది, కానీ కుట్టినాక ముడతస్తుంది. ఇగో చూడు నేనైతే ఎట్లా కుట్టినా చూడు. నీళ్ళ తీసింది ముడతకు రాకుండా గిట్లుంటుంది చూసిరా. పాలైతే కుట్టిన. మరి ఇంకో లంగా కూడా కుట్టబెట్టుకున్నా. ఇంతకీ మిషన్ ఎప్పుడు నేర్చుకున్నావు అని కొంతమంది డౌట్ కదూ. 20 సంవత్సరాలు అవుతుంది మిషన్ నేర్చుకొని. 20 సంవత్సరాల కింద జాకెట్లు లంగలు రకరకాల డిజైన్లు అన్నీ కుట్టిపడేసిన. ఇక తర్వాత మళ్ళీ బిడిల సటనే పెట్టుకున్నా. చెప్పిన కదా ఇంతకుముందు వీడియోలా ఏ పని చేసినా బిడిల సటనే ముందడికి వస్తుంది. మరి నాకు అదే బాగా ఇక్కడ రాసి ఉందేమో. నాకేమో బిడిలు చేయొద్దు, వేరే పని చేసి చంపేయాలని కోరిక. అయినా ఏ చేసినా కూడా వస్తుంది. ఇప్పటికీ షాప్ ఎందుకు పెట్టుకున్నా, ఆ దుకాణం అట్నే ఉంచుతావా? అలా పాలన్నా లంగలన్నా పాలేసుడన్నా కుట్లు వేసుడన్నా అమ్ముడన్నా దారాలు బుక్సులు గుండీలు పాలు లంగలు అమ్మచ్చు కదా అని అడిగిర్రు. నాకు ఏదైనా చేయచ్చు, ఎందుకంటే షటర్ చేసి రెడీ ఉంది పక్కకే పెట్టుకుంటా కదా అండి. అందుకోసమే కిరాణం కాకపోతే ఆయిల్ ప్యాకెట్లు అమ్మిన ఆయిల్ ప్యాకెట్లు అందులో అది కూడా అమ్మ బుద్ధిగాలే. ఆ కిరాణం 15 రోజులు నడిచేసరికి మోకాళ్ళు ఇవ్వకుండా అయింది. తర్వాత ఆయిల్ ప్యాకెట్లు గంతే. ఇంట్లో ఎంతో పని చేస్తున్నా బీడీలు చేస్తున్నా ఏం ఇబ్బంది లేదు, కానీ ఆ షాప్లోకి పోయి కూర్చుండేసరికి మోకాళ్ళు ఇవ్వకుండా అవుతుంది. గంత మంచిగా షాప్లో ఎవరు ఏం పెట్టిరో తెలియదు. నేను ఇన్ని పూజలు చేస్తున్నా, బాగా పూజలు చేస్తున్నా అని అందరికీ నాపై కన్నుంది. మరి ఎన్ని పూజలు చేసినా నా షాపులో ఏం పెట్టిరో అది పోకుంటుంది కదా. మరి ఎందరో అయ్యగారులను అడిగిన, కొబ్బరికాయకు పూజ చేసి ఇచ్చిర్రు కట్టిన, దసరా రోజు గుమ్మడికాయ కొట్టువారు కొట్టి పెట్టిన, శివపార్వతుల ఫోటో తెచ్చి పూజ కూడా చేసిన. ఏవి చేసినా నా కింద నువ్వు ఏమీ చేయలేవంటారు. గంత గట్టోళ్ళు నా దుకాణం చిన్న దుకాణం మీద పెట్టుకోరు. మరి ఏది లేకపోతే ఇల్లంతా పని చేస్తే ఏది కాదు, షాప్లో పోయి కూర్చుంటే లేవకుంటే ఎందుకవుతుంది మీరే చెప్పండి. అనుమానంతో కొందరు అట్టిగానే అనుమానపోతారు. కాదు, నేను ఎన్నో రకాల పెట్టి అలా పోయి కూర్చొని చూసి తెల్లారు లేవకుంటైనా ఆ విధంగా 4-5 సార్లు చూసిన. ఏదో చేయాలన్న ఆరాటం సంబరం సంతోషం ఉంటుంది. అందులో పోయి కూర్చుండే వరకు లేవకుండా అవుతా. మరి ఇలా చేసుకుంటున్నా ఏమైనా అండి. మీరు ఏం చేసిరో నాకు తెలియదు, కానీ మొత్తం మీద కాలు మంచిగా లేని వాడ మీద కొద్దిగా ఏదో ఒక వస్తువు అమ్మి దుకాణం పెట్టుకోవాలని ఆశపడ్డా. మరి బీడీలు చేస్తే కూర్చుని నడుము నొక్కుతుంది. 500 బీడీలు చేస్తే 100 రూపాయలు వస్తున్నాయి. అదే 100 రూపాయలు ఇంట్లో పని చేసుకుంటా ఊకే తిరుక్కుంటా చేస్తే శరీరానికి కూడా మంచిది, లావు కూడా తగ్గుతాం. ఆటపాటలు కొద్ది 50 రాని 100 రాని అది వేరే ఉంటుందని ఆలోచించి 52,000 టేలకు పెట్టి చేయించుకున్నా. తర్వాత కింది పని మొత్తం 60,000 రూపాయలు ఆ షాప్కు పెట్టిన. అట్లా 50,000 పెట్టుబడి పెట్టిన పిజ్జితోటి. అవన్నీ మేము తినేసినాం. మరి ఈ రోజుల్లో ఒక్కరు సంపాదిస్తే బతుకుతారండి? 1,00,000 రూపాయలు భర్త సంపాదించిన 2 పిల్లలుండి భార్యతోటి కూర్చోబెట్టి సాధాలంటే చూడండి. ఒక చీరనే 500 రూపాయల చీర. ఈ చీరకు 500 అయితే లంగకు ఎంత తక్కువలో పట్టుకున్నా 120 రూపాయలు. మనుషుల సైజుని బట్టి రేటు ఉంటుందండి. 120 రూపాయల లంగా పాలు 20, 140. తర్వాత కుట్టడానికి కొంగులు పాలు కుట్టడానికి 50, జాకెట్ కుట్టడానికి 200. మరి ఇలా లెక్క పెడితే 500 చీరకు 500, మనం కట్టుకోవర వరకు మరో 500 అవుతున్నాయి. చీర ఎంత అంటే 500 చెప్తున్నాం, కానీ దాన్ని కట్టేసరికి 1000 రూపాయలు అవుతున్నాయి. మరి తన బట్టలు, తన పిల్లల బట్టలు, తన భార్య బట్టలు, ఆరోగ్యం, తిండి, ఇంకా ఎన్నో విధాల చిన్న చిన్నవి ఉంటాయి. ఏవి చెప్పుకోలేము. ఇంట్లో 4 ఉంటే 4 కష్టం చేసినా సరిపోదు కదండి. ఈ రోజుల్లో కష్టపడ్డోళ్ళ మీద అస్సలు ఏడవద్దండి. ఎందుకంటే ఇంట్లో ఖర్చులు ఉన్నాయి. చూసిర్రు కదా, 20 రూపాయల పాలు తెచ్చి కుట్టిపించుకుంటే పాలు 20 కుట్టడం 30, అంటే 50 తీసుకుంటారు. మరి కొంచెంలో కొంచెం ఎవ్వరైనా ఇంత కష్టపడ్డ భర్తలకైనా భార్యలు కొద్దిగా పని చేస్తే సంతోషం ఉంటుంది కదా.
మరి భార్యలు అయితే లక్షలు సంపాదించారు కదా. మరి అలా భార్య లక్షలు సంపాదించినా కూడా భర్త ఇంట్లో కూర్చుంటే ఒక్కదాన్ని ఇంతకని చేయాలని ఆష్టకత్తారు కదా. వాళ్ళు కూడా అదే పరిస్థితి కదా. అందుకని ఎన్నో విధాల ఖర్చులున్నాయి. నేను కూడా సంపాదించాలనే కోరికతోటి నేను ఆ షాపు చేయించుకున్నా, మిత్తి కూడా కడుతున్నా. కానీ ఆ షాపులో నన్ను నెగలనీయకుండా చెప్తుర్రు, దాన్ని తీసేయాలని పట్టుబట్టిర్రు. కానీ నేను తీసేయ. మరి 3వ నెల అంటే ఇది 9వ నెల కదండి. 2 సంవత్సరాలు 6 నెలలు దానికి మిత్తి కట్టబట్టి 60,000కు మిత్తి లెక్క వేయండి. 50,000 రూపాయల పెట్టుబడి వేస్ట్ అయిపోయింది. అయినా ఉంచుతున్నా. అంటే నాకు ఎంత ఇష్టం ఉంటే ఆ షాపును ఉంచుతా. ఎందరో అడిగిర్రు, నువ్వు పెట్టిన రేటు కంటే ఎక్కువ ఇస్తాం, రోడ్డు మీద పోయి తీసుకుంటాం పెట్టుకుంటామని. నాకు ఇయ్య బుద్ధి కావట్లేదు. ఎందుకంటే పెట్టిన వాళ్ళకు తీసేయాలని ఉంది. అది తీసేస్తే దాన్ని అడుగున మీరు బెడ్రూమ్ కట్టుకొని బతుకుతారా, లేకపోతే బాత్రూమ్ కట్టుకొని బతుకుతారా? అది నా ప్లేసే కదా. నా ప్లేస్లో నేను చేయించుకున్నా. మీకెందుకు అంత కన్ను? జాగ్రత్త, మరి ఎక్కువ కన్ను పెట్టకండి. చూసిరు కదా స్టేటస్ పెట్టిన ఎందరో ఇండ్లు పసిపాలలు అనుకుంటా దేవునికి, శివునికి, గంగమ్మకు మంటచ్చేపటికనే అందరినీ ఒకే తడకు తీసుకుపోతుండు. చెడగొట్టు వాళ్ళను కూడా అంతే. ఎప్పుడంటే అప్పుడు ఏదో ఒకటి చేసుకుంటా చేరడు దేవుడు మనిషిలాగా. ఒక్కటేసారి చూస్తాడు. మరి ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరైనా చెడగొట్టు పని చేసే ముందట ఎవ్వరు చూస్తలేరని చేయొద్దు. దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. దాన్ని కుప్పబెట్టి దొబ్బేస్తే పోతావు కొడుక. అట్లుంటుంది మరి దేవుని కథ. అది దేవుని పూజ చేసేవారికే తెలుసు. మరి దేవుని పూజ చేసేవారిని చెడగొట్టు వాళ్ళు మంచోళ్ళు కాదంటుర్రు. డబ్బు సంపాదించే వాళ్ళు మంచోళ్ళే. ఎందుకంటే మీరు బతికి మీ పిల్లల కోసం కూడా భూములు, జాగలు, బంగారం, వెండి సంపాదించి పెట్టాలనే ఆలోచన, తెలివి ముగ్గున్నది కదండి. పూజలు చేసేవారికి కూడా అలాగే ఉంటుంది. నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో కాలంకై పుట్టిన, ఇంకా ఏ జన్మకు కూడా ఏ అంకుండద్దు. నా కొడుకు బతికిన కాలం అన్నానికి, బట్టకు, పొట్టకు లోటు ఉండద్దు. దాన ధర్మాలతోటి నా కొడుకు సంతోషంగా బతకాలి. నా పుణ్య ఫలాన్ని నేను కుప్పబెడతా అని నాకు ఉంటుంది కదండి. అందుకే బయట తిరిగి సంపాదించేటోళ్ళకు సంపాదన వైపు ప్రేమ ఉంటే ఇంట్లో ఉండి పూజ చేసే నాకు పుణ్యాన్ని కుప్పబెట్టడం ఇష్టం. అందుకే నేను పూజ చేస్తున్నా. అనవసరంగా మీ మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు. నాపై ఆలోచించి తలనొప్పి లేపుకోవద్దు. ఎందుకంటే డబ్బు వల్ల మీరు ఎలా కుప్పబెడుతుర్రో బ్యాంకుల, దేవుని దగ్గర పుణ్యాన్ని నేను అలా కుప్పబెట్టుకుంటున్నా. అది అందరికీ పనిచేస్తుంది. నా ఒక్కదానికే కాదు, నా తల్లిగారి కుటుంబానికి, అత్తగారి కుటుంబానికి పనిచేస్తుంది. మరి నేను చేసేది తప్ప, నా వల్ల అయినా పని నేను చేస్తున్నా. ఇలా చేసే వాళ్ళని తప్పు పట్టద్దండి. అందుకే ప్రతి ఇంట్లో కూడా అందరూ పని చేయాలి. చూడండి, ఎంతో కొంత పని చేయాలి. పని చేయకుండా బతకడం అంటే చాలా కష్టం. ఎవరిపైన ఎవరు అబద్ధాలు చేసుకోవద్దు. ఎవరి మనసు బాధ పెట్టద్దు. ఎవరికి వారికి ఎన్నో కష్టాలు ఉన్నాయి. కొన్ని రాసుకొచ్చిన కష్టాలు, కొన్ని మనసులు పెట్టే కష్టాలు, కొన్ని అనారోగ్య కష్టాలు. ఇవి సరిపోతాయి కదండి మనకు. ఇంకొకరి పైన పెట్టే అంత టైం మనకుందా? ఉంది కొందరికి. కానీ అలా పెట్టకండి. అలా అస్సలు పెట్టద్దు. మీరు మీ కుటుంబం బాగుండాలంటే ఎదుటోళ్ళ మంచి కోరండి. మీ మంచి దేవుడే చూసుకుంటాడు. వాళ్ళ మంచి మనం కోరితే మన మంచి ఎవరు చూస్తారని అనుకోవద్దు. మనసులో బయటికి బాగున్నారా అని కాదు, మనసులో బాగుండాలి అనుకోండి. అప్పుడే దేవుడికి నచ్చుతుంది. నేనైతే ఏ వీడియో పెట్టినా మంచిగా చెప్తున్నా. ఎవరిపై నాకు చెడు లేదు. కోపం వస్తే దూరం ఉండాలి, కానీ కోపం ఉన్నోళ్ళను శపించకూడదు. ఇది నా మనసు. మరి నేను కూడా అలాగే కొద్దిగా పనిచేసి సంపాదించాలనే కోరిక తీర్చలేకుండా నా దుకాణంపై కన్ను పెట్టిన వాళ్ళకు దేవుడే చూసుకుంటాడు. నేనైతే ఎలాంటి శాపం పెట్టా. అది ఎన్ని రోజులు మూసేసే టైం ఉందో అన్ని రోజులు మూసే ఉండని. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా మొక్కులు నాకు వచ్చే టైము ఆ దుకాణాన్ని తీపిస్తుంది, నా కోరిక తీర్చుతుంది. అదైతే నాకు నమ్మకుంది. మీరు కూడా దీవించండి. నా కోరిక తప్ప నేను పనిచేసి సంపాదించాలి అనేది తప్పు కాదు కదా, న్యాయమైన కోరికనే కదా. దీవించండి. మీరు మొదలు దీస్తే దేవుడు తర్వాత దీవించుతాడు. మరి బాయ్ అండి.